హాయ్ ఎవరివన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం కేదార్నాథ్ శిరస్సు భాగం డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం సందర్శిద్దాం. ఈ డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం సందర్శిస్తేనే కేదార్నాథ్ యాత్ర సంపూర్ణమవుతుందని చెబుతారు. అదే విధంగా ఈ ఆలయానికి కొంత దూరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాశివుని విగ్రహం కైలాసనాథ్ స్టాచ్యూ ఉంది. అది కూడా సందర్శిద్దాం. ఈ వీడియోలో డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం యొక్క స్థల పురాణం మరియు చరిత్ర, డోలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి కేదార్నాథ్ కి ఉన్న సంబంధం, ఇలా డోలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. డోలేశ్వర్ మహాదేవ్ ఆలయంకి ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ బుక్ చేసుకున్నాను. కాఠ్మండూ సిటీ నుంచి డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం 20 కిలోమీటర్లుంటుంది. పశుపతినాథ్ ఆలయం నుంచి 16 కిలోమీటర్లుంటుంది. 16 కిలోమీటర్లకి ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ వాళ్ళు 1160 నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేశారు. మన కరెన్సీలో 725 రూపాయలు. డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం నేపాల్లోని భక్తపూర్ జిల్లాలో సూర్యాభినాయక్ మున్సిపాలిటీలో ఉంది. భక్తపూర్ దర్బార్ స్క్వేర్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భక్తపూర్ లోనే నేపాల్లో అతి ప్రాచీన దేవాలయం చాంగు నారాయణ ఆలయం ఉంది. అది వరల్డ్ హెరిటేజ్ సైట్. చాంగు నారాయణ ఆలయం, భక్తపూర్ దర్బార్ స్క్వేర్, డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం, కైలాసనాథ్ మహాదేవ్ స్టాచ్యూ ఇవన్నీ భక్తపూర్లోనే ఉంటాయి. నేపాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. రోడ్లు చిన్నవిగా ఉంటాయి. అందులోనూ ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి ఘాట్ రోడ్ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణం చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ మార్గంలోనే కాదు, నేపాల్లో ఎక్కడ తిరిగినా ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం మనం డోలేశ్వర్ మహాదేవ్ ఆలయ సమీపానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలి. మనం వెళ్లే మార్గం చుట్టూ అందమైన వ్యాలీతో చాలా బాగుంది. ఇలా ప్రయాణించేటప్పుడు వ్యూ సరిగ్గా కనిపించదు, ఇలా ఉంటుంది. ప్రస్తుతం మనం ఆలయ సమీపానికి చేరుకున్నాం. ఈ 16 కిలోమీటర్ల జర్నీ 1.5 గంట పైనే పట్టింది. ఇదే ఆలయ ఎంట్రన్స్. ఈ సమీపంలో కూడా రుద్రాక్షలు అమ్ముతున్నారు. అదే విధంగా పూజా సామాగ్రి కూడా అమ్ముతున్నారు. కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా లోపలికి రాగానే ఈ ప్రాంగణానికి చేరుకుంటాం. ఎదురుగా పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ అరుగు ఏర్పాటు చేసి ఉన్నారు. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉండేది. 5-6 సంవత్సరాల క్రితమే ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయాన్ని దర్శించడానికి మన భారతీయులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇదే కేదార్నాథ్ శిరస్సు భాగం డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం. ప్రస్తుతం ఆలయం క్లోజ్ చేసి ఉన్నారు. ఒక అర్ధ గంటలో ఓపెన్ చేస్తామని చెప్పారు. ఈలోపు మనం డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం యొక్క స్థల పురాణం, ఈ ఆలయానికి కేదార్నాథ్ ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ లో ఉన్న కేదార్నాథ్ ఆలయం యొక్క శిరస్సు భాగంగా పరిగణించబడుతుంది. డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం యొక్క మూలం మహాభారత కాలంతో సంబంధం కలిగి ఉంది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ బంధువులను మరియు అనేక మంది వ్యక్తులను చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి మహాశివుడిని క్షమాపణ కోరాలని నిర్ణయించుకున్నారు. అయితే శివుడు పాండవులను క్షమించడానికి సిద్ధంగా లేరు. వారిని నివారించడానికి ఎద్దు రూపంలో దాక్కున్నాడు. పాండవులు ఆ ఎద్దు శివుడిని గ్రహించి దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. భీముడు ఎద్దు తోకను పట్టుకున్నప్పుడు శివుడు ఆ రూపంలో నుండి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటనలో ఎద్దు శరీరం 2 భాగాలుగా విడిపోయింది. తల ఒక చోట, శరీరం మరో చోట ఉద్భవించాయి. స్థానిక నమ్మకం ప్రకారం ఎద్దు శరీరం భారతదేశంలోని కేదార్నాథ్ లో ఉద్భవించగా తల భాగం నేపాల్లోని డోలేశ్వర్ లో ప్రత్యక్షమైంది. ఈ స్థల పురాణాన్ని ఇంకా డీటెయిల్డ్ గా కేదార్నాథ్ వీడియోలో వివరిస్తాను. ఈ కథ ప్రకారం కేదార్నాథ్ లో శివుని శరీర భాగం, అందులోనూ ముఖ్యంగా ఎద్దు మోపురం పూజించబడుతోంది. అయితే డోలేశ్వర్ లో శివుని తల భాగంగా పెద్ద శివలింగం రూపంలో ఆరాధించబడుతోంది. ఈ 2 స్థలాలు శివునికి ఒకే దైవిక రూపంతో అనుసంధానించబడి ఉన్నాయి. ఈ సంబంధం గురించి సామాన్య ప్రజలకు దాదాపుగా తెలియదు. 2009 ఆగస్టు 22న కేదార్నాథ్ ఆలయ ప్రధాన
పూజారి శ్రీ జగద్గురు భీమా శంకర్లింగ శివాచార్య డోలేశ్వర్ మహాదేవ్ను కేదార్నాథ్ యొక్క తలభాగంగా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత డోలేశ్వర్ ఆలయం హిందూ భక్తులకు ముఖ్యమైన తీర్థయాత్రా స్థలంగా మారింది. 2013లో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని వరదలు తీవ్రంగా దెబ్బతీసినప్పుడు అక్కడి రోజువారీ పూజలు ఆగిపోయాయి. ఆ సమయంలో కేదార్నాథ్ ప్రధాన పూజారి డోలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించాలని కోరారు. ఇది ఈ రెండు ఆలయాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని మరింత బలపరిచింది. ఈ ఆలయాన్ని దర్శిస్తేనే మన కేదార్నాథ్ యాత్ర సంపూర్ణమవుతుందని చెబుతారు. కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, నేపాల్ యాత్రకు వచ్చినప్పుడు తప్పకుండా డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం దర్శించుకోండి. ఆలయం ముందు ఉన్న ఈ నందిని చూడండి, ఎంత భారీగా అద్భుతంగా ఉందో. ఆలయం రీకన్స్ట్రక్షన్ చేశారని చెప్పాను కదా, ఆ సమయంలో ఈ నందిని ప్రతిష్ఠించారు. ఆ పక్కనే చిన్న నందులు ఉన్నాయి. రాతితో ఉన్న ఈ చిన్న నందే పురాతనమైన నంది. ఈ గంట చూడండి ఎంత భారీగా ఉందో. నాగవాసుకి సర్పం. త్రిశూలం, డమరుకం, కమండలం. ఈ వెనుక చూడండి, కేదార్నాథ్ ఆలయం వెనుక భైరవ శిల ఉందో అలానే ఇక్కడ భైరవ శిలని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు గమనిస్తే హిమాలయాల్లోని మంచి నీరు కరిగి నీరు వస్తూ ఉంది. అప్పట్లో ఆ నీటి దారను గమనించి దాన్ని ఇక్కడికి వచ్చే విధంగా కనెక్ట్ చేశారు. ఇక్కడ మనం చేతులు కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇప్పుడే ఆలయం ఓపెన్ చేశారు. అందరూ దర్శనం కోసం వెయిటింగ్. డోలేశ్వర్ మహాదేవ్ శివలింగం దర్శించుకోండి. మీరు ఈ శివలింగాన్ని గమనిస్తే మహాశివుని శిరస్సులాగే అనిపిస్తుంది. నా దర్శనం పూర్తయింది. ఈ ఆలయం పక్కనే చాలా శివలింగాలు ఉంటాయి. నేను వెళ్ళిన సమయంలో ఓపెన్ చేయలేదు, మీరు వచ్చినప్పుడు దర్శించుకోండి. రండి, ఇప్పుడు మనం అతి పెద్ద మహాశివుని విగ్రహం ఉన్న కైలాష్నాథ్ మహాదేవ్ స్టాచ్యూ సందర్శిద్దాం. డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం నుంచి కైలాస్నాథ్ మహాదేవ్ స్టాచ్యూ ఇంచుమించుగా 8 కిలోమీటర్లు ఉంటుంది. కాకపోతే ఇది పూర్తిగా ఘాట్ రోడ్ ఉంటుంది. అందులోనూ రోడ్డు సరిగ్గా లేదు, మట్టి రోడ్డు ఉంటుంది. ప్రస్తుతం రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. త్వరలో రోడ్ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. నేను కాఠ్మండూ నుంచి వచ్చేటప్పుడు ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ మాట్లాడుకున్నాను కదా, తనతో కైలాసనాథ్ మహాదేవ్ ఆలయం కవర్ చేసుకొని భక్తపూర్ లో డ్రాప్ చేయడానికి క్యాబ్ మాట్లాడుకున్నాను. 1500 నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేశారు. మన కరెన్సీలో ఇంచుమించుగా 940 రూపాయలు అవుతుంది. ఆ ఎదురుగా ఉన్న కొండపైన స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అదే ప్రపంచంలోనే ఎత్తైన శివుని స్టాచ్యూ, కైలాసనాథ్ మహాదేవ్ స్టాచ్యూ. రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా, ప్రస్తుతం రోడ్డు కండిషన్ ఇలా ఉంది. కైలాసనాథ్ మహాదేవ్ స్టాచ్యూ సంగా అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ ఒక పురాతన గ్రామం ఉంది. ఈ ప్రదేశంలో ఇళ్లను గమనించండి, అన్ని పురాతన కాలం నాటి ఇళ్లున్నాయి. వెహికల్స్ ఇక్కడ వరకే వస్తాయి. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ 100 రూపాయలు. ఈ ప్రదేశంలో రిసార్ట్ అండ్ స్పా కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం ఒక 200 మీటర్లు నడవాల్సి ఉంటుంది. అలా ముందుకు రాగానే వ్యాలీ వ్యూ ఎంత బాగుందో చూడండి. రండి, వెళ్తూ ఈ స్టాచ్యూ ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనే విషయాలు తెలుసుకుందాం. కైలాష్ మహాదేవ్ విగ్రహం నిర్మాణం వెనుక ఒక భారతీయ వ్యాపారవేత్త అయిన కమల్ జైన్ ప్రధాన పాత్ర పోషించారు. కమల్ జైన్ 1992లో నేపాల్లో హిల్ టెక్ అనే కంపెనీని స్థాపించారు. ఇది వాటర్ ట్యాంకులు మరియు ఇతర ట్యాంకులు వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఆయనకు ప్రపంచంలోనే అతి ఎత్తైన శివుడి విగ్రహం నిర్మించాలనే సంకల్పం ఉండేది. ఈ ఆలోచన నుండే కైలాసనాథ్ మహాదేవ్ విగ్రహం రూపుదిద్దుకుంది. అలా మనం 200 మీటర్లు నడుచుకుంటూ వస్తే కైలాసనాథ్ మహాదేవ్ స్టాచ్యూ చేరుకుంటాం. ఇదే ప్రపంచంలోనే ఎత్తైన మహాశివుని విగ్రహం. ఈ విగ్రహం 143 అడుగుల ఎత్తుతో ఉంటుంది. రాగి, జింక్, కాంక్రీట్
కాంక్రీట్ స్టీల్ తో నిర్మించబడింది. ఈ విగ్రహ నిర్మాణం 2003లో ప్రారంభమై 2011లో పూర్తయింది. దీని పునాది సుమారుగా 100 అడుగుల లోతు వరకు తవ్వబడింది. ఎందుకంటే ఈ విగ్రహాన్ని ఒక కొండపై స్థిరంగా నిలపడానికి బలమైన పునాది అవసరం. నేపాల్ ఇంజనీర్లు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. దీనిని శివుడి సాంప్రదాయ రూపంలో రూపొందించారు. విగ్రహం ఎడమ చేతిలో త్రిశూలం పట్టుకొని కుడి చేతితో ఆశీర్వాద ముద్రను చూపిస్తూ ఉంటుంది. భుజాలపై పామును కూడా చిత్రించబడింది. ఈ విగ్రహం ఎదురుగా చిన్న శివాలయం ఉంది. ఈ ప్రాంగణంలో ఒకవైపు నందీశ్వరుడు, మరోవైపు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామితో పార్వతీమాత ఉన్నారు. మనం ఇలా కిందకి వెళితే వ్యూ చాలా బాగుంటుంది. రండి చూద్దాం. ఆ కింద వ్యాలీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ చుట్టూ ఎత్తైన కొండలతో వ్యూ ఎంత బాగుందో చూడండి. కిందకి వస్తే మహాశివుని స్టాచ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఫొటోస్ తీసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంది. చుట్టూ ప్రకృతి అందాల మధ్యలో అత్యంత ఎత్తైన మహాశివుని విగ్రహం ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగుంది. ఈ ప్రదేశం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతటితో మన డోలేశ్వర్ మహాదేవ్ మరియు కైలాష్నాథ్ మహాదేవ్ స్టాచ్యూ దర్శనం పూర్తయింది. నేపాల్ వీడియోస్ అన్ని నేపాల్ ప్లేలిస్ట్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.